పగ, ప్రేమ ఎపిసోడ్ 9. నైనా డమ్ అని తెలుసుకున్న నిఖిల్, విష్ణులు షాక్ అవుతారు. ఆ తర్వాత ఆమెకు ధైర్యం చెప్పి నైనాని తీసుకొని పార్టీకి వెళ్తాడు నిఖిల్. అక్కడ జరిగేది టాప్ బిజినెస్ మ్యాన్ మిస్టర్ మెహతా ఇస్తున్న పార్టీ కావడంతో సిటీలో ఉన్న టాప్ బిజినెస్ మ్యాన్స్ అందరూ ఆ పార్టీకి అటెండ్ అయ్యారు. వాళ్ళతో పాటే సారథి కూడా వచ్చాడు. అతనితో వచ్చిన ఒక 25 ఏళ్ల అమ్మాయి ఆ పార్టీకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచింది. సిల్వర్ కలర్ షార్ట్ డ్రెస్లో చాలా అందంగా ఉన్న ఆమె అబ్బాయిల కళ్ళను ఆమె వైపు తిప్పుకుంది. అప్పుడే నైనాని తీసుకొని పార్టీ హాల్కి వచ్చిన నిఖిల్ తన మేనేజర్ అంకిత్తో మాట్లాడుతూ, నైనాకి ఆ వాతావరణం అంతా కొత్త కావడంతో సైలెంట్గా ఒక పక్కన నిల్చుంది. అంకిత్తో మాట్లాడుతూ సారథి పక్కన ఉన్న అమ్మాయిని అనుమానంగా చూస్తూ, అంకిత్, సారథితో ఉన్న అమ్మాయి ఎవరు అని అడిగాడు నిఖిల్. సార్, ఆమె మిస్టర్ సారథి పెద్ద కూతురు అనుష్క. ప్రస్తుతం బిజినెస్లో తన తండ్రికి రైట్ హ్యాండ్. సారథి బిజినెస్ని సగం పైన తనే హ్యాండిల్ చేస్తుంది అని చెప్పాడు అంకిత్. అలాగా, కానీ తను ప్రణవ్ వాళ్ళ పెళ్లిలో కనిపించలేదు అని అనుమానంగా అడిగాడు నిఖిల్. అప్పుడు తను బిజినెస్ వర్క్ మీద లండన్ వెళ్ళింది సార్ అని చెప్పాడు అంకిత్. అసలు సారథికి ఎంతమంది పిల్లలు అంకిత్ అని అడిగాడు నిఖిల్. 3 సార్. ఈ అమ్మాయి పెద్ద కూతురు అనుష్క, తర్వాత విరాజ్, ఆ తర్వాత మన నైనా మేడం అని చెప్పాడు అంకిత్. నిఖిల్ మనసులో ఎన్నో అనుమానాలు మొదలయ్యాయి. పెళ్ళయ్యాక ఇంతవరకు సారథి నైనాని కలవలేదు. ఇప్పుడు తనని చూసినా కూడా పట్టించుకోనట్టు అలాగే చేస్తున్నాడేంటి అని అనుకుంటూ సారథిని నైనాని అబ్జర్వ్ చేస్తున్నాడు నిఖిల్. నైనా కూడా పార్టీ హాల్లోకి రాగానే తండ్రిని అక్కని చూసింది. కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళే ధైర్యం చేయలేక ఒక మూలకు నిలబడి అందరినీ చూస్తుంది. అప్పుడే ఒక వ్యక్తి తన్ని తినేసేలా చూడడం గమనించి భయపడి ప్రణవ్ దగ్గరికి వచ్చి నిలబడింది నైనా. తన దగ్గరికి వచ్చిన ఆమెని ఆశ్చర్యంగా చూసిన ప్రణవ్ తను ఎందుకో ఇబ్బంది పడుతుందని అర్థమై సైలెంట్గా ఉన్నాడు. చాలాసేపటి నుండి నైనాని గమనిస్తున్న ప్రీతి ఆమెను చూస్తున్న ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళి, హలో మిస్టర్ వరుణ్, ఎంతసేపు అలా చూస్తూ ఉంటారు? కాస్త ఒక స్టెప్ ముందుకు వేయచ్చు కదా అని నవ్వుతూ అంది. ప్రీతి, ఆ అమ్మాయి ఎవరు? అచ్చం ప్రిన్సెస్లా ఉంది అని అన్నాడు వరుణ్. తన ప్రణవ్ సో కాల్డ్ వైఫ్ అని వెక్కిరిస్తూ అంది ప్రీతి. మనకు పడుతుందంటావా అని డ్రింక్ సిప్ చేస్తూ ప్రీతిని అనుమానంగా చూస్తూ అడిగాడు వరుణ్. అస్సలు పడదు, మామూలు వాళ్ళకి. కానీ ఇలాంటి మజిల్స్ మ్యాన్ ట్రై చేస్తే మాత్రం కాదనదు. ఎందుకంటే ప్రణవ్కి అది అంటేనే ఇష్టం ఉండదు. పెళ్ళైంది కానీ తనకి ప్రణవ్కి మధ్య వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ లేదు. సో బేబీ కంప్లీట్గా అవైలబుల్, కాబట్టి నువ్వు ట్రై చేసుకోవచ్చు అని వరుణ్ని ఉసిగొల్పింది ప్రీతి. వరుణ్ అప్పటికే బాగా డ్రింక్ చేస్తూ ఉండడంతో నైనా వైపు కోరికతో చూస్తున్నాడు. ప్రీతి, తన్ని ఎలాగైనా ఆ కార్నర్ రూమ్లోకి పంపించు, ఆ తర్వాత ఎలా లొంగ తీసుకోవాలో నాకు బాగా తెలుసు అని కన్నింగ్గా నవ్వుతూ అన్నాడు వరుణ్. షూర్ వరుణ్, ఇట్స్ టైమ్ టు పార్టీ చెప్పి మనసులో, నువ్వు ఆ పని చేస్తే ఇక ప్రణవ్ దాని మొహం కూడా చూడ్డు, తర్వాత అతి బ్రతికినా చచ్చినా పట్టించుకోడు అని కన్నింగ్గా అనుకొని సాఫ్ట్ డ్రింక్లో మత్తుమందు కలిపి నైనా దగ్గరికి వెళ్ళింది. నైనా, నువ్వు ఇక్కడికి వచ్చినప్పటి నుండి ఏమీ తినలేదు, తాగలేదు. ఇదిగో ఈ కూల్ డ్రింక్ తీసుకో అని చెప్పింది. అప్పటికే దాహంగా ఉండడంతో నైనా ఆ డ్రింక్ తీసుకొని తాగబోయింది. సరిగ్గా అప్పుడే ఆమె పక్కనే ఉన్న ప్రణవ్ ఫోన్ రింగ్ అవ్వడంతో దాని పాకెట్లో నుండి తీశాడు. దాంతో అతని చేయి తగిలి ఆ డ్రింక్ మొత్తం నైనా డ్రెస్ మీద ఒలికిపోయింది. అప్పుడు ప్రీతి, షెట్, నా ప్లాన్ అంతా పాడైంది, అయినా వదలను, ఈ ఛాన్స్ మిస్ చేసుకోను అని అనుకుంది. అప్పటికప్పుడే తెలివిగా ప్లాన్ మార్చి, అయ్యో చూసుకోవాలి కదా ప్రణవ్ అని చెప్పి, నైనా పద, ఆ రూమ్లో క్లీన్ చేసుకుందురా అని పిలిచింది. నువ్వు కూడా తోడురా అన్నట్టు ప్రణవ్ని చూసింది నైనా. కానీ ప్రణవ్ మాత్రం ఆమెను పట్టించుకోకుండా కాల్ మాట్లాడుతూ పక్కకి వెళ్ళిపోయాడు. ఇక చేసేదేం లేక ప్రీతి చూపించిన రూమ్లోకి వెళ్ళింది నైనా. వాష్రూమ్లోకి వెళ్ళి డ్రెస్ క్లీన్ చేసుకొని మళ్ళీ రూమ్లోకి వచ్చి మెయిన్ డోర్ ఓపెన్ చేయబోయింది. కానీ డోర్ లాక్ అయింది. ఎన్నిసార్లు లాగినా డోర్ రాకపోవడంతో బయట నుండి ఎవరో లాక్ చేశారేమో అని భయపడింది. ఇంతలో రూమ్లో ఏదో ఘాటైన స్మెల్ వచ్చింది. వెనక్కి తిరిగి చూసింది, కానీ ఎవరూ కనిపించలేదు. ఆ రూమ్లో నుండి వెళ్ళిపోవాలనే డోర్ని టకటకా కొట్టింది. ఇంతలో ఉఫ్ అని చెవి దగ్గర గాలి ఊదడం వినిపించింది. భయంగా వెనక్కి తిరిగిన నైనాకి అతి దగ్గరగా కనిపించాడు వరుణ్.
అతన్ని చూడగానే నైనా ఇంకా భయపడింది. డోర్‌కి అంటుకుపోయి అలాగే నిలబడి భయంతో వణికిపోతుంది. వరుణ్ నైనాని కోరికతో చూస్తూ హస్కీ వాయిస్‌తో "ఎందుకు భయపడుతున్నావు బేబీ? కాసేపు కోఆపరేట్ చేయి. ఇద్దరం ఎంజాయ్ చేద్దాం. నీ మొగుడు ఎలాగో నిన్ను సుఖపెట్టడం లేదని తెలిసింది. అందుకే నువ్వు మర్చిపోలేని సుఖం నేనిస్తాను. ఎవ్వరికీ తెలీదు. ప్రామిస్" అని ఆమెను తినేసేలా చూస్తూ అన్నాడు. ఆ మాటలు విన్న నైనాకి చాలా భయం వేసింది. ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. "నా మాట విను బేబీ. నీకు స్వర్గం చూపిస్తాను. రేపటి నుండి ఆ ప్రణవ్ గారిని మర్చిపోయి వరుణ్ వరుణ్ అంటూ నన్నే కలవరిస్తావు" అని అన్నాడు. దాంతో నైనా అతని వైపు అసహ్యంగా చూసింది. నైనా మెడ మీద వేలితో రాస్తూ "బేబ్, ఈ రోజుల్లో అబ్బాయిలకి బోల్డ్‌గా ఉండే అమ్మాయిలంటేనే ఇష్టం. నీలాగా పిడికిగా ఉండే అమ్మాయిలను చూడడానికి కూడా ఇష్టపడరు. సో నువ్వు నాకు సహకరిస్తే నీ హస్బెండ్‌కి నచ్చేలా ఎలా ఉండాలో నేను నేర్పిస్తాను" అని కన్ను కొడుతూ అన్నాడు. మరోవైపు చాలా సేపటి నుంచి నైనా కనిపించకపోవడంతో ఆమె కోసం అంతా వెతుకుతున్నాడు నిఖిల్. "ప్రణవ్, నైనా ఎక్కడా? చాలా సేపటి నుండి కనిపించడం లేదు" అని అడిగాడు నిఖిల్. "అసలు దాన్ని తీసుకురావద్దని ముందే చెప్పాను. అయినా వినకుండా పట్టుపట్టి తీసుకొచ్చావు. నువ్వే వెతుక్కో. అయినా అది ఎక్కడికి వెళ్తుంది? ఇక్కడే ఎక్కడో ఒక మూలన పడుంటుంది చూడు" అని రెక్లెస్‌గా చెప్పాడు. "షటప్. దానికి ఏదైనా అయితే నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటావా? ఈ విషయం అమ్మమ్మ తాతయ్యలకు తెలిస్తే నిన్ను చంపేస్తారు. అయినా ఇంత రెక్లెస్‌గా ఎలా మారిపోయావురా? ఒక ఆడపిల్లతో బిహేవ్ చేసే పద్ధతి ఇదేనా?" అని కోపంగా అడిగాడు నిఖిల్. "ఆ సారథికి సంబంధించింది ఏదైనా నాకు అసహ్యం. నైనా మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు, రావు. అయినా దాని మీద జాలి, కరుణ, ప్రేమ చూపించడానికి నువ్వు ఆ విష్ణుగాడు ఉన్నారు కదా, అది చాల్లే" అని కోపంగా అన్నాడు ప్రణవ్. మరోవైపు రూమ్‌లో వరుణ్ చేష్టలు భరించలేకపోతోంది నైనా. గట్టిగా అరవాలి అని ఉన్నా అరవలేని తన నిస్సహాయ స్థితిపై ఆమెకే కోపమొస్తుంది. ఇంతలో వరుణ్ ఆమెను హగ్ చేసుకోబోయాడు. అది గమనించిన నైనా అతన్ని ఫోర్స్‌గా వెనక్కి నెట్టేసింది. 4 అడుగులు వెనక్కి వేసి పడకుండా ఆపుకున్నాడు వరుణ్. అతనికి నైనా మీద విపరీతమైన కోపమొచ్చి ఆమె చెంప పగలగొట్టాడు. ఆ దెబ్బకి నైనా కింద పడిపోయింది. వరుణ్ పొగరుగా నవ్వుతూ నైనా మీదికి వెళ్ళాడు. నైనా భయంగా వెనక్కి జరుగుతోంది. "మంచిగా చెప్తే నువ్వెక్కడ వింటావే? నిన్ను ఎలా లొంగ తీసుకోవాలో నాకు బాగా తెలుసు" అని తన బెల్ట్ తీసి నైనా ఒళ్ళు వాతలు పడేలా 3-4 సార్లు కొట్టాడు. నైనా ఏడుస్తుంది కానీ ఆమె గొంతు బయటికి రావడం లేదు. అతని నుండి తప్పించుకోవాలని అక్కడి నుండి లేచి పారిపోవాలి వాష్రూమ్ వైపు పరుగు తీసింది. కానీ వరుణ్ ఆమె జుట్టు పట్టుకొని వెనక్కి లాగి పక్కనే టేబుల్ మీద ఉన్న వైన్ బాటిల్ తీసి బలవంతంగా నైనాకి తాగించాడు. నైనా అతన్ని ఎదుర్కోవాలని చాలా ట్రై చేసింది. కానీ వరుణ్ ఆమె చేతులు కదలకుండా గోడకి ఒత్తిపెట్టి వైన్ నోట్లో పోశాడు. సగం బాటిల్ పైనే తాగించాడు. వరుణ్ వెనక్కి జరగగానే గట్టిగా దగ్గుతూ ఊపిరి పీల్చుకుంది నైనా. వరుణ్ గట్టిగా నవ్వుతూ "చెప్పిన మాట విని ఉంటే హ్యాపీగా ఎంజాయ్ చేసేదానివి. కానీ ఇప్పుడు చూడు" అని అన్నాడు. నైనాకి వైన్ వల్ల పూర్తిగా మత్తెక్కింది. నిలబడలేక గోడకి ఆనుకొని అలాగే కిందికి జారిపోయింది. కళ్ళల్లో నీళ్లు కారిపోతున్నాయి. తనని తాను ప్రొటెక్ట్ చేసుకునే స్థితిలో కూడా లేదు. వరుణ్ ఆ అవకాశం యూజ్ చేసుకొని నైనాని ఎత్తుకొని బెడ్ మీద పడేశాడు. ఇదిలా ఉండగా గొడవ పడుతున్న ప్రణవ్, నిఖిల్ల దగ్గరికి ఒక వెయిటర్ పరిగెత్తుకుంటూ వచ్చి "సార్, మీతో వచ్చిన అమ్మాయి ఆ గదిలో ఎవరో అబ్బాయితో" అని ఆ రూమ్ వైపు చూపిస్తూ చెప్తుండగానే ప్రణవ్, నిఖిల్ ఇద్దరూ ఆ రూమ్‌కి పరుగు తీశారు. ప్రణవ్ ఆవేశంగా లాక్ తీసి ఆ రూమ్‌లోకి వెళ్ళాడు. అప్పుడే నైనా మీదికి వెళ్ళిన వరుణ్ డోర్ సౌండ్ వినగానే కావాలని నైనా తన్ని సెడ్యూస్ చేస్తున్నట్టుగా, తన్ని విడిపించుకుంటున్నట్టుగా ఆమె చేతులు తన చుట్టూ వేసుకొని యాక్ట్ చేయడం స్టార్ట్ చేశాడు. "హలో మిస్, వదలండి, నేను అలాంటి వాణ్ణి కాదు" అని అరిచాడు వరుణ్. వరుణ్, నైనాలని ఒక బెడ్ మీదే చూసిన ప్రణవ్లో ఆవేశం కట్టలు తెంచుకుంది. కోపంగా నైనాను పట్టుకొని లాగాడు. కానీ నైనా వైన్ వల్ల మత్తులో ఉండడంతో ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేకపోయింది. ఆ అవకాశం వాడుకున్న వరుణ్ తప్పు తనది కాదు అన్నట్టు భయపడుతున్నట్టు నటించాడు. "మిస్టర్ ప్రణవ్, నా తప్పేమీ లేదు. మీ వైఫే ఫుల్గా డ్రింక్ చేసి నా హస్బెండ్ నన్ను సుఖపెట్టడం లేదు, అతనిలో ఏదో లోపం ఉంది, అందుకే నన్ను దగ్గరికి రానివ్వడం లేదు" అని నన్ను సెడ్యూస్ చేసింది. ఆమె అందంగా ఉండడంతో నేను కూడా ఆమెకి కోఆపరేట్ చేశాను అని చెప్తున్న వరుణ్ మాటలు పూర్తి కాకముందే అతని ముఖం మీద గట్టిగా పంచ్ ఇచ్చాడు నిఖిల్.
కింద పడిన వరుణ్ణి చితక్కొడుతూ, ఏంట్రా వాడు అలా వాగుతుంటే నిలబడి చూస్తున్నావు? వాడు చెప్పేవన్నీ అబద్ధాలు అని క్లియర్గా తెలుస్తుంది. వీడు కావాలనే నయనాన్ని బలవంతం చేయాలని ట్రై చేశాడు అని అన్నాడు నిఖిల్. వరుణ్ భయంగా, లేదు ప్రణవ్, నేను చెప్పేది నిజం. ఆమె చెప్పకపోతే మీ మధ్య ఎలాంటి రిలేషన్ లేదని నాకెలా తెలుస్తుంది అని అడిగాడు. అతని మాటలు వినగానే ప్రణవ్ ఆవేశం కట్టలు తెంచుకుంది. కోపంగా నయనా చేతిని పట్టుకొని బయటికి ఈడ్చుకెళ్ళాడు. కానీ నిఖిల్ లోపల వరుణ్ణి ఇంకా కొడుతూ, రాస్కెల్, ఎన్ని అబద్ధాలు చెప్తావురా? నయనా క్యారెక్టర్ మీద మచ్చ వేస్తావా అని ఇంకా గట్టిగా కొడుతూ, ఏంటి, నయనా నిన్ను సెడ్యూస్ చేసిందా? తన మొగుడు గురించి తప్పుగా మాట్లాడిందా? నీ బాబే ఒక వేస్ట్ ఫెలో అనుకునేవాణ్ణి. నీకు కూడా వాడి బుద్ధులు వచ్చాయన్నమాట అని అంటూ మాట మాటకి వరుణ్ణి పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టాడు. సారీ, నన్ను వదిలే నిఖిల్, ఆ అమ్మాయి చాలా మంచిది, నేనే తప్పుగా బిహేవ్ చేశాను అని బ్రతిమలాడాడు వరుణ్. కానీ నిఖిల్ అతన్ని వదలలేదు. అతను స్పృహ తప్పే వరకు కొట్టి ఆ రూమ్ నుండి బయటికి వచ్చి విష్ణుకి కాల్ చేశాడు. కానీ అతను నిద్రపోవడం వల్ల కాల్ లిఫ్ట్ చేయలేదు. మరోవైపు ప్రణవ్ నయనాని కోపంగా లాక్కెళ్లడం సారథి కంట్లో పడింది. కనీసం అడ్డుకోకుండా పొగరుగా నవ్వుకుంటూ, దాంతో నీ జీవితం ఇలాగే ప్రతి క్షణం నరకంలాగే ఉంటుంది ప్రణవ్. నన్ను తట్టుకోవడం, ఓడించడం నీ నాన్న వల్లే కాలేదు. ఇక నువ్వేం చేయగలవురా అని గర్వంగా అనుకున్నాడు. ఇంత జరుగుతున్నా ప్రీతి కూల్గా ఆ స్టూపిడ్ నయనాదే తప్పు ఉందని తెలిస్తే ప్రణవ్ దాన్ని వదిలేస్తాడు. ఒకవేళ లేదని తెలిసినా లోగా ప్రణవ్ చూపించే కోపాన్ని అదే తట్టుకోలేక వదిలేస్తుంది. ఇక ఏం జరిగినా నా మంచికే, నాది విన్ విన్ సిచ్యుయేషన్ అని అనుకుంటూ తన డ్రింక్ని ఎంజాయ్ చేస్తుంది. నయనని కార్ బ్యాక్ సీట్లోకి తోసిన ప్రణవ్ దాన్ని ఫాస్ట్గా స్టార్ట్ చేసుకొని అక్కడ నుండి వెళ్ళిపోయాడు. కార్ గాలిలో వెళ్తుందా అన్నంత వేగంగా వెళ్తుంది. 1 అవర్ జర్నీని హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ చేసి ఫామ్ హౌస్ ముందు కార్ ఆపాడు ప్రణవ్. మరోవైపు ప్రణవ్ కోపాన్ని అంచనా వేసిన నిఖిల్ తను కూడా ఫామ్ హౌస్కి బయలుదేరాడు. మధ్యలో విష్ణుకి కంటిన్యూగా కాల్ చేస్తూనే ఉన్నాడు. కానీ విష్ణు ఫోన్ని సైలెంట్లో పెట్టడంతో అతను ఫోన్ లిఫ్ట్ చేయలేదు. నిఖిల్ కోపంగా స్టీరింగ్ని కొడుతూ, ఛా, వీడు ఎక్కడ చచ్చాడో ఏంటో, ఫోన్ కూడా ఎత్తడం లేదు, ఇంటికి వచ్చాక చెప్తా వాడి సంగతి అని అనుకున్నాడు. మరోవైపు కార్ బ్యాక్ డోర్ ఓపెన్ చేసిన ప్రణవ్ మత్తులో తూతున్న నయనాని కోపంగా బయటికి లాగి జుట్టు పట్టుకొని లాక్కెళ్తున్నాడు. ఏమి, నిండా 18 ఏళ్ళు కూడా లేవు, అప్పుడే ఒళ్ళు కొవ్వెక్కి కోరికలు మొదలయ్యాయా? రాత్రంతా ఈ స్విమ్మింగ్ పూల్లోనే పడి చావు, ఒంటికి మైండ్కి ఎక్కిన కిక్కు మొత్తం దొబ్బుతుంది అని కోపంగా అన్నాడు. కానీ స్విమ్మింగ్లో పడ్డ నయన నిలబడలేక నీళ్ళల్లో మునిగిపోతూ చేతులు ఆడిస్తుంది. ప్రణవ్ అలానే కోపంగా చూస్తున్నాడు కానీ ఆమెను బయటికి తీయలేదు.